హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ అంటే హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి ఈ వీక్ కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా మనం ఈ రోజు చూస్తాము. దట్ ఈస్ టాపిక్స్ కనుక మనం చూస్తే ఫస్ట్ మచ్చు పిచ్చు అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఇది ఒక పెరూలో ఉన్నటువంటి ఒక సివిలైజేషన్ గురించి మనం మాట్లాడతాము. అండ్ దెన్ ఖజురహో టెంపుల్స్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి బికాస్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క పిల్ గురించి చేసినటువంటి స్టేట్మెంట్స్ వల్ల, రైట్? సో ఇదేంటి అనేది చూస్తాం. అలాగే ఛత్ మహాపర్వ అనేటువంటి ఫెస్టివల్ గురించి ఉంది, అండ్ సార్నాథ్ గురించి కూడా ఉంది, అలాగే రెడ్ ఫోర్ట్ గురించి కూడా న్యూస్ లో ఉంది, రైట్? సో ఫస్ట్ టాపిక్ కనుక మనం చూసుకుంటే ఖజురహో టెంపుల్స్ అనమాట. అసలు ఈ యొక్క ఖజురహో టెంపుల్స్ అనేది ఎందుకు న్యూస్ లో ఉన్నాయి అని కనుక మనం చూస్తే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు స్టేట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారు? బికాస్ ఒక పిల్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సిటిజన్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఒక సిటిజన్ ఒక పిల్ అనేది ఫైల్ చేశారు. ఎందుకు ఫైల్ చేశారు? విష్ణు ఐడల్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఖజురహో టెంపుల్స్ లో విష్ణు టెంపుల్ ఉంది. సో ఈ యొక్క విష్ణు టెంపుల్ అనేది పార్ట్ ఆఫ్ ఖజురహో టెంపుల్స్. ఖజురహో టెంపుల్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. ఇందులో ఒక టెంపుల్ లో వచ్చేసి విష్ణు ఐడల్ ఉంటుంది అనమాట. ఈ యొక్క విష్ణు ఐడల్ ఏదైతే ఉంటుందో ఇది డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఇమేజ్ లో కనుక మీరు చూస్తే ఈ యొక్క హెడ్ పార్ట్ అనేది డ్యామేజ్ అయింది కదా. సో ఇది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని రీప్రొడ్యూస్ చేయండి లేదంటే రిపేర్ చేయించండి అని ఒక సిటిజన్ వచ్చేసి పిల్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఇది ఫైల్ చేసినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఏమంటారు అంటే, గో ఆస్క్ యువర్ గాడ్, అంటే వెళ్ళి మీ దేవుడికి చెప్పుకోండి, డూ మెడిటేషన్ చేసుకొని చెప్పుకోండి రిపేర్ చేయమని అన్నట్లు రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పిల్ కి సమాధానంగా. సో ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేవి సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవ్వడం జరుగుతుంది, కాంట్రవర్సీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. ఐ బిలీవ్ ఇన్ ట్రూ సెక్యులరిజం. నేను సెక్యులరిజం ని ఫాలో అవుతాను, అన్ని రిలీజియన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఫాలో అవుతాను అని చెప్పి ఒక కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో దీని కంటెక్స్ట్ లో మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూడాలి అంటే, అసలు ఏంటి ఖజురహో టెంపుల్స్ అనేవి మనం చూడాలి. సో ఖజురహో టెంపుల్స్ అనేవి అసలు ఎప్పుడు బిల్డ్ చేశారు అంటే, చందేలా డైనాసిటీ అనే వాళ్ళు మనకి రూల్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క డైనాసిటీని ఎవరు ఫౌండ్ చేశారు అంటే, నన్నుకా అనే కింగ్ వచ్చేసి 831 AD అంటే 9th సెంచరీ అని మనం చెప్పొచ్చు. ఈ యొక్క 9th సెంచరీ టైం పీరియడ్ లో నన్నుక చందేలా డైనాసిటీని ఫౌండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏ టైం పీరియడ్ కిందకి వస్తుంది అని అంటే, మెడివల్ టైం పీరియడ్. హిస్టరీ మనకు తెలుసు, ఏన్షియంట్ టైం పీరియడ్, మెడివల్ టైం పీరియడ్, మోడర్న్ టైం పీరియడ్ ఉంటుంది. సో ఈ యొక్క మెడివల్ టైం పీరియడ్ లోకి చందేలా డైనాసిటీ అనేది వస్తుంది అనమాట, రైట్? మరి ఏ రీజియన్ లో రూల్ చేశారు అంటే, ఇన్ ద రీజియన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. ఈ యొక్క రీజియన్ లో ఈ యొక్క డైనాసిటీ అనేది రూల్ చేయడం జరుగుతుంది. మరి ఎవరి యొక్క ఫ్యూడేటరీస్ ఈ యొక్క చందేలాస్ అంటే, గుర్జర ప్రతిహారాస్ యొక్క ఫ్యూడేటరీస్ అనమాట. మరి ఎవరు ఈ యొక్క గుర్జర ప్రతిహారాస్ అంటే, మనకి ట్రై పార్టీ స్ట్రగుల్ అనేది జరుగుతుంది, రైట్? సో ఈ యొక్క స్ట్రగుల్ లో భాగంగానే ఈ యొక్క గుర్జర ప్రతిహారాస్, పాలాస్ అండ్ రైట్, పాలాస్, ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్, వీళ్ళు ఈ యొక్క స్ట్రగుల్లో ఫైట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాము. అండ్ దెన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ దిస్ డైనాసిటీ కనుక మనం చూసుకుంటే ఖజురహో. ఖజురహో అనేది వన్ ఆఫ్ ది క్యాపిటల్స్. ఒకే క్యాపిటల్ కాదు, 3 క్యాపిటల్ సిటీస్ ఉంటాయి ఈ యొక్క డైనాసిటీకి. 3లో ఇంపార్టెంట్ వచ్చేసి ఖజురహో అనమాట. సో ఈ యొక్క ఖజురహో టెంపుల్స్ అనేది అసలు ఎందుకు ఇంపార్టెంట్ అని కనుక మనం చూస్తే, 1986 లోనే ఈ ఖజురహో టెంపుల్స్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. మరి ఏ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ యొక్క టెంపుల్స్ అంటే, నగరా స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. నగరా స్టైల్లో కూడా పంచ ఆయాతన స్టైల్. పంచ ఆయాతన స్టైల్ అంటే నథింగ్ బట్, ఒకసారి ఈ ఇమేజ్ చూడండి, ఇది మనకి మెయిన్ ష్రైన్ అనమాట. ఇది మెయిన్ ష్రైన్, ఫస్ట్ వన్ అయితే దీని చుట్టూ ఇంకొక 4 ఉంటాయి. చూడండి, ఇది సెకండ్ వన్ అవుతుంది, ఇది థర్డ్ వన్ అవుతుంది, ఇది 4th వన్ అవుతుంది, ఇది 5th వన్ అవుతుంది, రైట్? సో ఇలా మనకి 5 shrines తో ఇలా 5 పిరమిడల్ స్ట్రక్చర్స్ లో ఈ యొక్క టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం చేస్తే దాన్ని పంచ ఆయాతన స్టైల్ అనేది ఫాలో అయ్యారు అంటాం. మరి నగరా స్టైల్ అనేది ఎలా వస్తుంది? లెట్స్ సే కన్సిడర్ ఇది ఒక మ్యాప్ అనుకోండి. జస్ట్ అజ్యూమ్ దట్ ఓకే, జస్ట్ అజ్యూమ్ ఇది ఒక మ్యాప్ అని కనుక మీరు అనుకుంటే, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో కంప్లీట్ నార్థన్ పార్ట్ లో ఏ స్టైల్ ఫాలో అవుతారంటే, టెంపుల్ ఆర్కిటెక్చర్ లో నగరా స్టైల్ ఫాలో అవుతారు.
సదరన్ పార్ట్ మొత్తం కూడా ద్రవిడియన్ స్టైల్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మిడిల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఏ స్టైల్ ఫాలో అవుతారు అంటే మిక్స్ అనమాట. ఈ యొక్క నగరా స్టైల్ అలాగే ఈ యొక్క ద్రవిడియన్ స్టైల్ రెండింటిని కలిపి మనం వెజారా స్టైల్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. మరి మధ్యప్రదేశ్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, మరి ఇక్కడ వెజారా స్టైల్ రావాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. నేను ఇందాక చెప్పాను ఏ రీజియన్ నుంచి ఏ రీజియన్ వరకు రూల్ చేశారన్నాను, ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ అంటే ఈ రీజియన్, రైట్? సో ఏన్షియంట్ టైం పీరియడ్ గురించి మనం మాట్లాడినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మ్యాప్ జస్ట్ అవుట్ లైన్ మాత్రమే మీకు గుర్తుండాలి, నాట్ ది స్టేట్స్. స్టేట్స్ అనేవి మనకి స్టేట్స్ కన్సాలిడేషన్ ఎప్పుడు జరుగుతుంది, మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టేట్ డివైడ్ అవుతూ ఈ రోజుకి స్టేట్స్ అనేవి డివైడ్ అవుతూనే ఉన్నాయి, రైట్? సో స్టేట్స్ అనేది మీరు అప్పటి టైం పీరియడ్ లో ఏమున్నాయి అనేది గుర్తుపెట్టుకోకూడదు, ఓన్లీ మ్యాప్ అవుట్ లైన్ ఇండియా మాత్రమే మీకు మైండ్ లోకి రావాలి. సో యూపీ అంటే ఇక్కడ ఉండింది, ఈ రోజు ఇక్కడ ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఇక్కడే ఉండింది, మధ్యప్రదేశ్ ఈ రోజు ఇక్కడ ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఇక్కడే ఉంది అనే థాట్ అనేది ఏన్షియంట్ అండ్ మెడివల్ టైం పీరియడ్ గురించి హిస్టరీలో మనం మాట్లాడినప్పుడు కన్సిడర్ చేయకూడదు. సో దట్ ఈస్ వై నగరా స్టైల్లో కన్సిడర్ చేయడం జరిగింది. మరి ఒక టెంపుల్ మీద పిక్చర్స్ ఆర్ ఐడల్స్ అనేవి ఏ థీమ్ యూజ్ చేశారు అంటే వాత్సాయన రచించినటువంటి కామసూత్ర బుక్ నుంచి ఈ యొక్క టెంపుల్ బయట ఉన్నటువంటి ఐడల్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు డెపిక్ట్ చేయడం జరిగింది. మరి దేంతో కన్స్ట్రక్ట్ చేశారు అంటే శాండ్ స్టోన్, కంప్లీట్ గా శాండ్ స్టోన్ యూజ్ చేసి ఈ టెంపుల్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి ఇందాక మనం చూసాం కదా ఖజురాహో అంటే గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని అన్నాం. మరి ఏ టెంపుల్స్ ఉంటాయి దీనిలో అంటే కందారియా మహాదేవ్ టెంపుల్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది, అండ్ దెన్ విశ్వనాథ టెంపుల్, అలాగే పార్శ్వనాథ టెంపుల్ అండ్ లక్ష్మణ టెంపుల్. ఈ యొక్క టెంపుల్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ నే మనం ఏమంటాము అంటే ఖజురాహో టెంపుల్స్ అని అంటాం, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ఖజురాహో టాపిక్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, మచ్చు పిచ్చు ఇంకా మార్వెల్. అసలు ఇదేంటి, ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అని కనుక మనం చూస్తే రీసెంట్ గా 1000 టూరిస్ట్ వచ్చేసి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారు, ఈ యొక్క మచ్చు పిచ్చు అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడికి ట్రైన్ సర్వీసెస్ అనేవి స్టాప్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పి ఈ యొక్క విజిటర్స్ ఎవరైతే ఉంటారో టూరిస్ట్స్ వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అసలు దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ మచ్చు పిచ్చు అనేది ఎక్కడుంది అని కనుక మనం చూస్తే మనకి సౌత్ అమెరికాలో ఉంటుంది అనమాట. ఇది మన ఇండియాలో ఉండేది కాదు, సౌత్ అమెరికా, రైట్? ఈ యొక్క మ్యాప్ గనక మీరు చూస్తే ఇది సౌత్ అమెరికా. ఈ బార్డర్ గనక మీరు చూసుకుంటే ఈ బార్డర్ లో ఇక్కడ పెరు ఉంటుంది, ఓకే? ఈ యొక్క పెరు పక్కన ఇక్కడ ఉంటుంది అనమాట మచ్చు పిచ్చు, రైట్? మరి అసలు మచ్చు పిచ్చు అంటే ఏంటి అంటే 15th సెంచరీ టైం పీరియడ్ లో ఇన్కాస్ అంటే వీళ్ళొక పీపుల్. మనం ఇప్పుడు ఐవీసీ గురించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మనకి ఎలా ఫస్ట్ ఏన్షియంట్ సివిలైజేషన్, ఇందులో ఆరియన్స్ ఉండేవాళ్ళు అని మనం ఎలా అయితే చదువుతామో, సారీ ఆరియన్స్ ఎంటర్ అవడం వల్ల ఇది పోయింది ఆర్ ఐవీసీ తర్వాత సక్సెడ్ అయ్యారని ఎలా చదువుతామో, అలాగే 15th సెంచరీ టైం పీరియడ్ లో ఇంకాస్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఈ యొక్క దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దీన్ని ఎలా చూసేవాళ్ళు అంటే ఐవీసీ టైం పీరియడ్ లో మనకి సిటాడెల్స్ ఉంటాయి కదా. సో ఈ యొక్క సిటాడెల్స్ ని మనం ఎలాగైతే ఒక రాయల్ రిట్రీట్ అంటే రాయల్ టైం పీరియడ్ రాయల్ ప్యాటర్నైజేషన్ కి సంబంధించి ఉంటుంది అంటామో, అలాగే ఈ యొక్క ఇంకా సిటాడెల్స్ అనేవి కూడా రాయల్ రిట్రీట్ గా భావించే వాళ్ళు అనమాట. మరి ఎక్కడుంది అనేది మనం ఇప్పుడే చూసాం, పెరూలో ఈ యొక్క మచ్చు పిచ్చు అనేది లొకేట్ అయి ఉంది. మరి ఎప్పుడు రీడిస్కవర్ చేశారు అంటే 1911 లో హిరామ్ బింగం గారు దీన్ని రీడిస్కవర్ చేయడం జరిగింది అనమాట. మరి ఇది ఎప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది అంటే 1983లోనే దీన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ది 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. మరి ఏంటి ఈ యొక్క ఇంకా సిటడల్ యొక్క ఫీచర్స్ అని కనుక మనం చూస్తే సన్ టెంపుల్స్ కావచ్చు, 3 విండోస్ కి సంబంధించి టెంపుల్స్ కావచ్చు, ఇంతిహుతానా స్టోన్ అంటాం. ఇంతిహుతానా స్టోన్ అంటే ఆ టైంలో ఉన్నటువంటి మనం ఇందాక చూసినటువంటి శాండ్ స్టోన్ అన్నాం, అలాగే రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేసాము, మార్బుల్ యూజ్ చేసాము మన కన్స్ట్రక్షన్స్ లో. ఇవి ఎలాగైతే యూజ్ చేసామో సో ఆ టైం పీరియడ్ లో ఆ సివిలైజేషన్ టైం పీరియడ్ లో ఈ స్టోన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని ప్యాలెసెస్ కావచ్చు, టూమ్స్ కావచ్చు, ఇవన్నీ ఈ యొక్క స్టైల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్లేసెస్ ఆర్ స్పెసిమెన్స్ అని మనం చెప్పొచ్చు, రైట్? మరి ఈ యొక్క టూరిస్ట్ ఇప్పుడు ఎందుకు దీన్ని స్టాప్ చేశారు అంటే 4500 టూరిస్ట్ డైలీ ఎవ్రీ డే ఈ యొక్క ప్లేస్ కి 4500 విజిటర్స్ అనే వాళ్ళు వస్తారు. సో పెరు మొత్తంగా కనుక సౌత్ అమెరికాలో ఉన్నటువంటి పెరు మొత్తానికి కూడా మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ సైట్ అని దీన్ని మనం చెప్పవచ్చు, రైట్?
సో ఇప్పుడు మనం చూసింది దాని యొక్క సిగ్నిఫికెన్స్. మరి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే ఇన్కా సివిలైజేషన్, ఇందాక మనం చూసాం కదా ఇన్కాస్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్పి. సో ఈ యొక్క ఇన్కా సివిలైజేషన్ అనేది ఈ యొక్క మచ్చు పిచ్చు ఏరియాలోనే జరుగుతుంది. టైం పీరియడ్ కనుక మనం చూసుకుంటే 1400 నుంచి 1533 CE వరకు, రైట్. అండ్ లార్జెస్ట్ ఎంపైర్ ఇన్ ది అమెరికా, మొత్తం నార్త్ అండ్ సౌత్ అమెరికాలో చూసుకుంటే కనుక లార్జెస్ట్ ఎంపైర్ అని మనం చెప్పొచ్చు. మరి అచీవ్మెంట్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్పెసిమెన్స్ మనం ఏం గుర్తు పెట్టుకోవాలి దీనికి సంబంధించి అంటే స్టోన్ మ్యాసనరీ కావచ్చు, టెర్రేస్డ్ ఫార్మింగ్ కావచ్చు, ఆక్విడక్స్, ఇందాక మనం చూసినటువంటి స్పెసిమెన్స్ అనమాట, అవి మనం గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి రిలీజియన్. మరి ఏ రిలీజియన్ ఫాలో అయ్యారు వీళ్ళు అంటే వర్షిప్ ది సన్, మూన్, నేచర్. ఇది మనం దేంతో డెపిక్ట్ చేసుకోవచ్చు, రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఐవీస్తో రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన ఇండియాలో ఏదైతే జరిగిందో, ఇండియాలో కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం నేచర్ ని వర్షిప్ చేసాం, రైట్. నేచర్ ని వర్షిప్ చేసాము, అలాగే గాడెస్ ని కూడా వర్షిప్ చేసాము, ప్లస్ యానిమల్స్ ని కూడా వర్షిప్ చేయడం అనేది జరిగింది. సో సేమ్ ఫీచర్స్ అనేది మనం ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. సన్ ని కావచ్చు, మూన్ ని కావచ్చు, నేచర్ ని కావచ్చు, యానిమల్స్ ని కావచ్చు, అన్నిటిని వీళ్ళు కూడా వర్షిప్ చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఇంటర్లింక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సొసైటీ గురించి మనం చూస్తే హైలీ స్ట్రాటిఫైడ్ విత్ ఎంపరర్ లెడ్ అరిస్టోక్రసీ. హైలీ స్ట్రాటిఫైడ్ కాబట్టి మనకి సిటాడల్స్ అనేవి ఉన్నాయి. జనరల్ గా మనం సిటాడల్ అనేది ఎందుకు చూస్తాము, సో ఇక్కడ ఒక అప్పర్ సిటీ ఉంది అంటే, ఇక్కడ ఒక లోయర్ సిటీ ఉంది అంటే, ఈ మిడిల్ లో ఈ సపరేషన్ లైన్ ని ఏమంటాము అంటే సిటాడెల్ అని అంటాం. అంటే ఇక్కడ అప్పర్ రీజియన్, లోవర్ రీజియన్ అనేది ఉంది అంటేనే ఇన్ఈక్వాలిటీ ఉంది కదా. సో దట్ ఈస్ వై హైలీ స్ట్రాటిఫైడ్ ఎంపరర్ లెడ్ అరిస్టోక్రసీ అప్పుడు ఐవీసీలోనూ ఉంది, ఇక్కడ ఇన్కా సివిలైజేషన్ లో ఉంది అని కూడా మనం ఫైనలైజ్ చేయొచ్చు. సో ఈ పిక్చర్ చూసుకుంటే ఇది మనకి ఇన్కా సివిలైజేషన్ లోని బిల్డింగ్స్ అనమాట. ఐవీసీలో మనం ఎలాగైతే గ్రేట్ మొహెంజోదరో అని చెప్పి, హరప్పా అని చెప్పి ఆ యొక్క స్ట్రక్చర్స్, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ప్యాలెస్ ఫోర్ట్రెస్ కాంప్లెక్సెస్ కావచ్చు, అవి చూస్తాము. అలాగే ఇన్కా సివిలైజేషన్ టైం పీరియడ్ లో హౌసెస్ అనేవి ఇలా ఆర్డర్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఛత్ మహాపర్వాన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. అసలు ఏంటి ఛత్ మహాపర్వ అంటే, ఛత్ మహాపర్వ అనేది ఒక వేదిక్ ఫెస్టివల్ అనమాట. ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ గాడ్ కి సెలబ్రేట్ చేసుకుంటాము అంటే సన్ గాడ్ కి మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఈ యొక్క ఛత్ మహాపర్వ. ఏ రీజియన్ లో సెలబ్రేట్ చేసుకుంటారు అంటే బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ రీజియన్స్ లో ఈ యొక్క ఫెస్టివల్ ని మేజర్ గా మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంటర్నేషనల్ గా ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మన నేబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మారిషియస్ కానీ, ఫిజీ కానీ, సూరినామ్, యుఏఈ, నెదర్లాండ్స్, ఈ యొక్క కంట్రీస్ లో కూడా ఈ యొక్క ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మరి ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే దీని యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ రికగ్నైజ్ చేస్తూ ఈ యొక్క లిస్ట్ లోకి దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది, రైట్. సో దట్ ఈస్ వై ఇది న్యూస్ లో ఉండడం జరిగింది అనమాట. మరి ఈ యొక్క ఛత్ మహాపర్వ గురించి ఎక్కడ మెన్షన్ చేశారు మన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రిగ్వేద. మనకి తెలుసు ఓల్డెస్ట్ వేదిక్ బుక్ ఏదైనా ఉంది అంటే అది మనకి రిగ్వేద అనమాట. సో ఈ యొక్క రిగ్వేదాలో దీని యొక్క రెఫరెన్స్ ఉంది. అలాగే మన మహాభారతంలో కూడా, అంటే మహాభారతంలో కర్ణుడు ఉన్నాడు కదా, సో ఈ యొక్క కర్ణుడు కూడా సన్ గాడ్ ని వర్షిప్ చేశారు. అదే ఇప్పుడు మనము సన్ గాడ్ ని వర్షిప్ చేసినటువంటి ఛత్ మహాపర్వ ఫెస్టివల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క రెఫరెన్సెస్ వచ్చేసి రిగ్వేదాలో ఉన్నాయి, మహాభారతంలో కూడా ఉన్నాయి, రైట్. మరి నెక్స్ట్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. అసలు ఏంటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని గనక మనం చూస్తే, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనేది ప్రీవియస్ ఇయర్ అంటే మన ఏన్షియంట్ టైం పీరియడ్ నుంచి గనక మనం చూసుకుంటే అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు మన మోడర్న్ సొసైటీ వరకు కూడా ఏవైతే ట్రెడిషన్స్, అప్పుడు ఫాలో అయినటువంటి ట్రెడిషన్స్ కావచ్చు, రిచువల్స్ కావచ్చు, ప్రాక్టీసెస్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, సర్టెన్ కమ్యూనిటీస్ అనేవి ఫాలో అవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు కూడా గుర్తించడం, దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ రావడానికే ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో వీటిని యాడ్ చేస్తూ ఉండడం జరుగుతుంది. మరి ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అంటే 15 ఉన్నాయి కరెంట్లీ. దీనిలో ఛత్ మహాపర్వ కూడా ఒకటి అనమాట, రైట్. సో దిస్ ఈస్ ద పిక్చర్ అనమాట. సో సన్ గాడ్ కి ఛత్ మహాపర్వ అనే ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఓకే. సో నెక్స్ట్ టాపిక్ సార్నాథ్. సార్నాథ్ అనేది న్యూస్ లో ఉంది. సార్నాథ్ అనేది ఎందుకు న్యూస్ లో ఉంది? సో ఇప్పటి వరకు ఈ యొక్క సార్నాథ్ అనేది ఏ లిస్ట్ లో ఉంది అంటే ఓన్లీ 27 ఇయర్స్ నుంచి టెంటేటివ్ లిస్ట్ లో మాత్రమే ఉంది. సో రీసెంట్ గా ఏం జరిగింది అంటే ఇండియా ఈ యొక్క సార్నాథ్ ని నామినేట్ చేసింది అనమాట. ఎందుకు నామినేట్ చేసింది? ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. ఇందాక మనం చూసాం కదా, మనం చూసినటువంటి ఇందాక ఏది చూసాం మనం, ఖజురహో టెంపుల్స్ చూసాం. ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో రికగ్నైజ్ చేయబడ్డాయి 1986 లో.
తర్వాత ఏం చూసాం, ఇన్కా సివిలైజేషన్ చూసాం. 1983లోనే వాటిని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అలా రికగ్నైజ్ చేయాలి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో దీన్ని కూడా చేర్చాలి అని చెప్పి ఇండియా నామినేట్ చేయబడింది. దేన్ని నామినేట్ చేసింది? సార్నాథ్. ఎక్కడ ఉంటుంది ఈ యొక్క సార్నాథ్ అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది అనమాట. రైట్. మరి కీ హైలైట్స్, అసలు ఈ సార్నాథ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హిస్టరీలో ఏ కీ రోల్ ప్లే చేస్తుంది అంటే బుద్ధ. మనం హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ చదివినప్పుడు రైట్ బుద్ధిజం గురించి చూస్తాము, జైనిజం గురించి చూస్తాము. లైక్ రిలీజియస్ మూమెంట్స్ లో ఇవి రెండిటి గురించి మెయిన్ గా చూస్తాం. తర్వాత మనం అజ్వికిజం చూస్తాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క సార్నాథ్ కి రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఏముంది అంటే బుద్ధిజం లో ఉంటుంది అనమాట. సో బుద్ధిజం లో మనకి ఫౌండర్ ఎవరు? గౌతమ బుద్ధ. ఇది మనకి తెలుసు. గౌతమ బుద్ధకి ఎన్లైటన్మెంట్ అనేది వచ్చిన తర్వాత, సో ఈ యొక్క ఎన్లైటన్మెంట్ ని కూడా మీరు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే బుద్ధిజంలో మనం ఏమంటాము అంటే నిర్వాణ అంటాం. ఓకే. జైనిజంలో ఏమంటాము ఈ యొక్క ఎన్లైటన్మెంట్ ని అంటే కైవల్య అంటాం. రైట్. వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎగ్జామ్ లో మీకు ఈ యొక్క ఎన్లైటన్మెంట్ ని బుద్ధిజం టర్మ్స్ లో ఏమంటాము అని చెప్పి అడగడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. రీసెంట్ గా కూడా గ్రూప్ ఎగ్జామ్స్ సంథింగ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. రైట్. సో బుద్ధ యొక్క ఫస్ట్ సెరమనీ ఎప్పుడు ఇస్తారు అంటే బుద్ధ 42 days తర్వాత 42 days మెడిటేషన్ చేసిన తర్వాత ఆయనకి ఎన్లైటన్మెంట్ అంటే మనం మోక్ష అని మాట్లాడతాం. ఈ యొక్క మోక్ష అనే బుద్ధిస్ట్ టర్మినాలజీలో నిర్వాణ అని అంటాం అనమాట. సో ఈ యొక్క నిర్వాణ అనేది అటైన్ చేసిన తర్వాత ఫస్ట్ సెర్మన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఫస్ట్ సెర్మన్ ఎవరికి ఇస్తారు? 4 disciples. ఆ బుద్ధ యొక్క 4 disciples ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ సెర్మన్ అనేది ఈ యొక్క సార్నాథ్ అనే ప్లేస్ లో ఇవ్వడం జరుగుతుంది. సో అది దీని యొక్క ఏన్షియంట్ హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్. మరి నెక్స్ట్ ఏంటి? అశోక. మౌర్యన్ ఎంపైర్ లో మనకి అశోక గురించి మనం చదువుతాం. సో అశోక గురించి చదివినప్పుడు ఫస్ట్ మనం ఇంపార్టెంట్ గా ఏం చూస్తాము అంటే అశోక యొక్క పిల్లర్స్, ఇన్స్క్రిప్షన్స్ అనేవి అశోక పిల్లర్స్ లో ఇవ్వడం జరుగుతుంది, రాక్స్ లోనే ఇవ్వడం జరుగుతుంది. సో మేజర్ గా మనం పిల్లర్ ఎడిక్స్ గురించి చూసినప్పుడు లయన్ పిల్లర్ ఉంటుంది. సో ఈ యొక్క లయన్ పిల్లర్ నుంచే మనం ఇప్పుడు మనకి ఏదైతే ఇండియాస్ నేషనల్ ఎంబ్లమ్ 4 lions ఉంటాయి కదా, సో ఈ యొక్క 4 lions ఏదైతే ఉందో దీన్ని మనం అశోక యొక్క పిల్లర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఎక్కడుంది అంటే ఈ యొక్క సార్నాథ్ లోనే ఈ యొక్క అశోక లయన్ పిల్లర్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత దీన్ని ఎవరు ప్యాటర్నైజ్ చేశారు అంటే తర్వాత వచ్చినటువంటి పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ లో కుషాన్స్ వస్తారు అండ్ దెన్ గుప్తా ఎంపైర్ కూడా దీన్ని ప్యాటర్నైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఏన్షియంట్ టైం పీరియడ్ యొక్క ఇంపార్టెన్స్. మరి దీన్ని ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుంది అంటే 12th centuryలో డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ది ఇన్వేజన్స్. వేరియస్ ఇన్వేజన్స్ వల్ల డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ రీడిస్కవర్ చేస్తారు. జాన్సన్ డంకన్ గారు దీన్ని 1799లో రీడిస్కవర్ చేస్తే అగైన్ ఎక్స్కవేషన్ చేస్తారు. ఎక్స్కవేషన్ అంటే నథింగ్ బట్ తవ్వకాలు అనమాట. ఓకే. సో ఈ తవ్వకాలు ఎవరు చేస్తారు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గారు 1835 నుంచి 36 టైం పీరియడ్ లో దీన్ని మళ్ళీ ఎక్స్కవేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ సార్నాథ్. మరి ఇప్పుడు మోడర్న్ టైం పీరియడ్ లో దీని యొక్క ఇంపార్టెన్స్ కనుక మనం చూసుకుంటే రిలీజియస్ అండ్ కల్చరల్ సెంటర్ ఆఫ్ బుద్ధిజం. మరి అంతే కదా, బుద్ధిజం టైం పీరియడ్ లో ఫస్ట్ సెరమన్ అనేది ఇచ్చారు అంటే ఆ ఏరియాని చాలా పవిత్రంగా చూస్తాం, చాలా సేక్రెడ్ గా చూస్తాం అనమాట. సో దట్ ఈస్ వై రిలీజియన్ కల్చరల్ సెంటర్ ఆఫ్ బుద్ధిజం అని మనం చెప్పొచ్చు. ఓకే. సో ఇది మనకి సార్నాథ్ అనమాట. సార్నాథ్ ఏరియాలో ఇలా ఉంటుంది కన్స్ట్రక్షన్స్. అలాగే ఇది మన అశోకాస్ పిల్లర్, లయన్ పిల్లర్ అని చూసాం కదా ఇందాక. సో ఇది అశోక యొక్క లయన్ పిల్లర్ అనమాట. ఇలా చూసుకుంటే ఇది మనకి 4 lions. ఇది మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఇండియాస్ నేషనల్ ఎంబ్లమ్. సో అశోక ఇన్స్క్రిప్షన్స్ గురించి మనం చూసినప్పుడు ఇందాక నేను చెప్పినట్లు అశోక పిల్లర్స్ ఇంపార్టెంట్ అన్నాను కదా. సో ఈ యొక్క పిల్లర్స్ లో పార్ట్స్ కూడా ఇంపార్టెంట్. సో ఈ యొక్క కింద ఉన్నదాన్ని మనం ఏమంటాము అంటే బేస్ అని అంటాం. అండ్ మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ ని ఏమంటాము అంటే కాలమ్ అని అంటాం అనమాట. ఓకే. అండ్ దెన్ ఈ యొక్క పైన ఉన్నటువంటి దాన్ని ఏమంటాము అంటే క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ కాదు, క్యాపిటోల్ అనమాట. రైట్. సో అశోక పిల్లర్స్ ఏమైనా కూడా అశోక పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అంటే ఇవి 3 parts తో ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక సింబల్ ఉంటుంది, లైక్ హార్స్ కానీ ఇక్కడ 4 lions ఎలాగైతే ఉన్నాయో ఇది ఉంటుంది, తర్వాత హార్స్ ఉంటుంది, తర్వాత ఒక కింగ్ స్కల్ప్చర్ కావచ్చు, అలాంటివి క్యాపిటల్ లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కాలమ్ అన్నాం కదా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇన్స్క్రిప్షన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క కాలమ్ ఏరియాలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ ఉండడానికి బేస్ అనమాట. రైట్.
సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెడ్ ఫోర్ట్. మరి రెడ్ ఫోర్ట్ ఎందుకు న్యూస్ లో ఉంది? బికాస్ మన రెడ్ ఫోర్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క రెడ్ ఫోర్ట్ మీద బ్లాక్ క్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. దేని ఎందుకు ఫామ్ అవుతుంది అంటే పొల్యూషన్. వీనో రెడ్ ఫోర్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే షాజహాన్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆగ్రాలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే అక్బర్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఆగ్రా ఏ, అక్బర్ ఏ. ఆగ్రాలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ ని అక్బర్ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ ని షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క ఢిల్లీ రెడ్ ఫోర్ట్ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకుంది? ఎవరైతే ఔరంగజేబ్ యొక్క రైట్ గ్రాండ్ డాటర్ ఉన్నారో ఈవిడ ఒక క్లెయిమ్ చేసింది సుప్రీం కోర్టుకి. ఏమని చేసింది? రెడ్ ఫోర్ట్ అనేది మా తాతల టైం పీరియడ్ ది, మేము కట్టించినటువంటి మాన్యుమెంట్ కాబట్టి రెడ్ ఫోర్ట్ అనేది మాకే చెందుతుంది. సో ఈ యొక్క రైట్స్ అనేది మాకు ఇవ్వండి, మాకు ఇచ్చేయండి మా రెడ్ ఫోర్ట్ అని కూడా సుప్రీం కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో ఫైల్ చేస్తే సుప్రీం కోర్టు ఏం చెప్పింది? ఈ రోజు రెడ్ ఫోర్ట్ అన్నారు, రేపు చార్మినార్ మిగతావన్నీ కూడా మీవే అంటారా అని చెప్పి ఆ యొక్క బిల్ ని కొట్టేయడం జరిగింది అనమాట. రైట్, సో కమింగ్ టు ద టాపిక్. సో ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే బ్లాక్ క్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది పొల్యూషన్. ఢిల్లీలో మనకు తెలుసు ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా వరకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల బ్లాక్ క్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది అని మనకి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. మరి ఒక రెడ్ ఫోర్ట్ ని ఏమని పిలుస్తాం? లాల్ కిలా. లాల్ కిలా అంటే నథింగ్ బట్ లాల్ అంటే హిందీలో రెడ్, కిలా అంటే ఫోర్ట్. రైట్, మరి ఏ టైం పీరియడ్ లో కట్టారు? ఇందాక మనం చూసినట్టు షాజహాన్ కాబట్టి మొఘల్ టైం పీరియడ్ లో దీన్ని నిర్మించడం జరుగుతుంది, లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. మరి ఆ టైం పీరియడ్ లో దీన్ని ఏమని పిలిచారు అంటే ఖిలా ఈ ముబారక్ అని కూడా పిలిచేవారు, ఆర్ ది బ్లెస్డ్ ఫోర్ట్ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. మరి ఏ రివర్ బ్యాంక్ దగ్గర ఇది లొకేట్ అయ్యింది వారు కన్స్ట్రక్ట్ చేశారు అంటే రివర్ యమునా రివర్ బ్యాంక్ దగ్గర ఈ యొక్క రెడ్ ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇది ఎక్కడ కట్టారు దీన్ని ఫస్ట్ అని అంటే ప్యాలెస్ ఫోర్ట్ ఆఫ్ షాజహానాబాద్. అసలు ఈ షాజహానాబాద్ అంటే ఏంటి? మనకు తెలుసు ఢిల్లీ అనేది ఇక్కడ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీని చుట్టూ కూడా మనకి 7 సిటీస్ అనేవి ఉంటాయి. సో తొమరా టైం పీరియడ్ లో ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఢిల్లీ సిటీ యొక్క ఢిల్లీ అనే పేరు కూడా రాకముందు తొమరా డైనాసిటీ ఎవరైతే ఉన్నారో తొమరా డైనాసిటీ టైం పీరియడ్ లో ఢిల్లీ చుట్టూ కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ యొక్క 7 సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 7 సిటీస్ ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత చుట్టూ ఒక ఏరియా అనేది ఫామ్ అయిన తర్వాత ఈ మిడిల్ పార్ట్ ని ఢిల్లీగా పిలవడం జరుగుతుంది. అలా మనకి ఢిల్లీ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఈ 7 సిటీస్ లో వన్ ఆఫ్ ది పార్టే షాజహానాబాద్. రైట్, షాజహానాబాద్ అని, తుగ్లకాబాద్ అని చెప్పి, ఫిరోజ్పూర్ అని చెప్పి ఇలా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది న్యూ క్యాపిటల్. ఈ యొక్క షాజహానాబాద్ అనేది వన్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిఫ్త్ మొఘల్ ఎంపరర్. ఫిఫ్త్ మొఘల్ ఎంపరర్ అంటే మనకి షాజహాన్ అనమాట. సో ఎంపరర్స్ మనకు తెలుసు కదా, ఫస్ట్ బాబర్ వస్తారు, నెక్స్ట్ వచ్చేసి హుమయూన్, బాబర్ సన్ వచ్చేసి హుమయూన్ సన్ అక్బర్ సన్ జహంగీర్ సన్ షాజహాన్. సో 5th పర్సన్ అనమాట. రైట్, షాజహాన్ తర్వాత ఎవరు వస్తారు? ఔరంగజేబ్ వస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ది క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ మొఘల్ రూలర్స్. సో ఈ యొక్క 5th రూలర్ ఎవరైతే షాజహాన్ ఉన్నారో ఈయన యొక్క క్యాపిటల్ ఈ యొక్క షాజహానాబాద్. రైట్, ఈ యొక్క షాజహాన్ ఈ యొక్క రెడ్ ఫోర్ట్ ని 1639 టైం పీరియడ్ లో దీన్ని నిర్మించడం జరుగుతుంది. మరి ఎవరు నిర్మించారు? ఎవరి యొక్క బిల్డింగ్ ఆర్ రెడ్ ఫోర్ట్ యొక్క ఆర్కిటెక్ట్స్ అని కనుక మనం చూస్తే ఉస్తాద్ అహ్మద్ లహోరీ అలాగే ఉస్తాద్ హామీద్, వీళ్ళు ఆర్కిటెక్ట్స్ ఆఫ్ రెడ్ ఫోర్ట్. రైట్, మరి నెక్స్ట్ మరి దీన్ని ఎందుకు రెడ్ ఫోర్ట్ అని పిలిచారు అని అంటే రెడ్ శాండ్ స్టోన్. ఇందాక మనం చూసాం కదా ఖజురాహో టెంపుల్స్ ని ఓన్లీ శాండ్ స్టోన్, నార్మల్ శాండ్ స్టోన్ తో నిర్మించడం జరిగింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రెడ్ ఫోర్ట్ ని రెడ్ శాండ్ స్టోన్ తో నిర్మించడం జరిగింది. అందుకే దీన్ని రెడ్ ఫోర్ట్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ మాన్యుమెంట్స్ పరంగా కనుక మనం చూసుకుంటే సలీంగర్ ఉంటుంది. ఏంటి సలీంగర్ అంటే మనకి హుమయూన్ టైం పీరియడ్ లో షేర్ షా రూలింగ్ జరుగుతుంది. రైట్, అంటే సూర్ డైనాసిటీ, షేర్ షా సూర్ ఇతని పేరు. సో షేర్ షా సూర్ డైనాసిటీ రూలింగ్ ఉన్నప్పుడు హుమయూన్ కాంటెంపరీ అనమాట. సో ఈ టైం పీరియడ్ లో మనకి సలీంగర్ అనేది నిర్మించడం జరుగుతుంది. సో ఈ యొక్క సలీంగర్ దాని పక్కనే ఈ యొక్క రెడ్ ఫోర్ట్ ని నిర్మించడం జరుగుతుంది. రైట్, మరి దీన్ని ఎవరు నిర్మించారు అంటే ఇప్పుడు మనం చూసినటువంటి షేర్ షా సూర్ దీన్ని 1546 లో నిర్మించడం అనేది జరుగుతుంది. రైట్,
అండ్ ఈ యొక్క రెసిడెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇందాకే చూసాం కదా, ఒక క్యాపిటల్ సిటీగా కూడా ఇది ప్రొవైడ్ చేయడం, అదే వర్క్ చేయడం జరిగింది. కాబట్టి క్యాపిటల్ సిటీ ఫర్ 200 years, అంటే 1857 వరకు, అంటిల్ మొఘల్ టైం పీరియడ్ వరకు ఎండ్ అయ్యే వరకు కూడా ఈ యొక్క సిటీ రెడ్ ఫోర్ట్ అనేది ఒక క్యాపిటల్ సిటీగా ఉండడం జరిగింది అనమాట. 1857 వరకు ఎందుకు అంటే 1857 లో మనకు తెలుసు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది, రైట్? లైక్ సిపాయి మ్యూటినీ అని అంటాం. సో ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడతో మనకి మొఘల్ టైం పీరియడ్ కూడా ఎండ్ అవుతుంది కాబట్టి సో దీని ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ రావడం జరుగుతుంది. మరి దీన్ని ఎప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేశారు అంటే 2007 లో రెడ్ ఫోర్ట్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మోడర్న్ డే, ప్రెసెంట్ మోడర్న్ డేలో దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అని కనుక మనం చూస్తే, ఎవ్రీ ఇయర్ August 15 ఇండిపెండెన్స్ డే రోజు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ ఈ యొక్క రెడ్ ఫోర్ట్ మీదనే ఫ్లాగ్ రైజ్ చేసి అలాగే స్పీచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు అడ్రస్ అవర్ కంట్రీ. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ ఇంపార్టెన్స్ ఆఫ్ రెడ్ ఫోర్ట్, రైట్? సో ఈ రోజు 5 ఇంపార్టెంట్ టాపిక్స్ హిస్టరీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వీక్ కరెంట్ అఫైర్స్ లో ఉన్నవి కవర్ చేయడం జరిగింది. సేమ్ అగైన్ నెక్స్ట్ వీక్ మనం కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మోర్ దెన్ ది కరెంట్ అఫైర్స్ లో ఉన్నదే కాకుండా హిస్టరీ కూడా మీకు రివిజన్ చేయాలి అనేది ఈ యొక్క సెషన్ యొక్క మెయిన్ గోల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. Subscribe for more updates.